అవునండి. బోధించే వారి కొరకు ప్రార్థించకపోతే ఆ బోధ పరిపూర్ణమైన సేవ కాదన్నది. మీ నిమిత్తమే నేను ప్రార్థించకపోతే అది నాకు పాపమగును గాక అన్నాడు ప్రవక్త అయిన సమూయేలు. బోధించి వెళ్ళిపోవడం కాదు గాని ఆ బోధ హృదయాలలో నాటునట్లుగా, ఆ బోధ క్రియ చేయనట్లుగా వారు పరిపూర్ణులై వారు ఇతరుల కొరకు ప్రార్థించే స్థాయికి ఎదుగునట్లుగా ఈ పరిచయం కొనసాగిస్తున్నామండి. అలా ఈ రోజున ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవుతున్నవారు వారు మారటమే కాదు, వారు కుటుంబాలందరికీ ఆశీర్వాదకరంగా వాళ్ళ కుటుంబాలుగా మారుతున్నారు. అందరితోటి ఆకుండా వాళ్ళు వెళ్ళి వాళ్ళ చుట్టుపక్కల ఏదో ఒక అవసరతలో ఉన్న వారికి ఏదో విధమైన సహాయం చేయాలనే ఆతృత, స్వార్థ ప్రకటించాలనే భారంతో వారు సేవకులు ఎక్కువ చేసి తెలుస్తున్నప్పుడు నిరంతరంగానూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మనకి ఒకరి సహాయం ఒకరికి కావాలండి. ఒకరి కొరకు ఒకరు బ్రతకాలి. ప్రభు మనల్ని ఒకరి మీద ఒకరిని ఆధారపడమని చెప్పలేదు, కానీ ఆధారం లేకుండా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటైన సహాయకునిగా హవ్వనిచ్చాడు కదా. భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ఆధారపడాలి. కేవలం భార్య భర్త మీద కాదు, భర్త భార్య మీద మాత్రమే కాదు, ఒకరి మీద ఒకరు